అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనిషిగా మారిన మనిషి. రచయిత కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, మరచెంబు గ్లాసు కిటికీలో పెట్టి దుప్పటి తీసి పడుకున్న తండ్రి భుజాల దాకా కప్పి వెనుతిరిగింది ఆరతి. ఆరతి అన్న గోపాలం గారి పిలుపుకి తిరిగి చూసి, ఏం నాన్న ఇంకా పడుకోలేదా అంటూ మంచం దగ్గరికి వెళ్ళింది. కొద్దిగా వెనక్కి జరిగి కూర్చోమన్నట్లుగా చేత్తో సైగ చేశారు గోపాలం గారు కళ్ళు మూసుకొనే. తండ్రి ప్రక్కన మౌనంగా కూర్చొని ఆప్యాయంగా ఆయన గుండెల మీద చెయ్యి వేసిన ఆరతి మస్తిష్కంలో ఆలోచనలు శరవేగంతో దౌడు తీయసాగాయి. తండ్రి తనని పిలుస్తాడని తెలుసు, ఎందుకో కూడా తెలుసు. నిజానికి ఈ పిలుపు కోసం ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎదురుచూస్తోంది. తమ్ముడు చెల్లెలు నిద్రపోయే వరకు ఆగి సావకాశంగా మాట్లాడాలని ఈ టైంలో పిలిచి ఉంటారు అనుకుంది. నిన్న సాయంత్రం సాగర్ చెప్పాడు, ఆరతి రేపు మీ ఇంటికొచ్చి మీ నాన్నగారితో మన పెళ్లి విషయం మాట్లాడతానని. సాగర్ కొద్ది రోజుల క్రితం తనని పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు అతని దగ్గర ఏ విషయం దాచకుండా తన ఇంటి పరిస్థితి వివరంగా చెప్పింది. తల్లి లేని ఆ ఇంటికి తనే పెద్ద దిక్కని, రిటైర్మెంట్కి 5 ఏండ్ల ముందే పక్షవాతం రావడంతో తండ్రి ఉద్యోగం వదిలేసి ఇంట్లో మంచం పట్టి ఉన్నాడని, అందుకే తండ్రి ఆఫీస్లో తనకి ఈ ఉద్యోగం వచ్చిందని, 10వ క్లాసు 2 సార్లు తప్పిన చెల్లెలు చదువంటే ఇష్టం లేదు, పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేసిందని, ఇవి కాక డిగ్రీలో చేరిన తమ్ముడు ఉన్నాడని, వీళ్ళిద్దరి బాధ్యత తండ్రి బాధ్యత తనపైనే ఉన్నాయని, మా నాన్నకొచ్చిన పిఎఫ్ నా జీతం తప్ప మాకు ఏ ఆధారం లేదని, నాన్నకి వైద్యం చేయిస్తూ ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉందని, ఇన్ని బరువు బాధ్యతల్ని కాదని, నా సుఖాన్ని నేను చూసుకొని ఆ ఇంటిలో నుంచి బయటికి వచ్చేస్తే వాళ్ళ బ్రతుకులేం కావాలి? వేరే ఆధారం లేని వాళ్ళనెలా వదిలేసి రాగలను? వాళ్ళంతా నా జీతం మీదే బ్రతుకుతున్న వాళ్ళు. ఇప్పుడు చెప్పు, నా మీద ఉన్న ఇన్ని బరువు బాధ్యతల్ని కాదని నిన్ను పెళ్లి చేసుకొని ఎలా రాగలను చెప్పు అన్నదానికి సాగర్, ఆరతి నువ్వు నాదానివైనప్పుడు నీ బాధ్యతలు నావి కావా? నీ కష్ట సుఖాలన్నీ నావి కావా? నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు కాబట్టి ఇద్దరం కలిసి ఆ బాధ్యతల్ని పంచుకుందాం. ఇవి పెళ్లి ముందు ముఖస్తుతి కబుర్లు, ప్రేమ పాఠాలు కావు. ఆఫీస్లో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూస్తున్నాను. ఇదే పెళ్ళైన ఆడదంటే అంత మూర్ఖంగా ప్రవర్తించరు. అయినా ఇద్దరం ఒకే ఆఫీస్లో ఉన్నాం కాబట్టి కాస్త కాకపోతే కాస్తైనా వెర్రి వేషాలెయ్యడానికి జంకుతారు అంటూ తనకి ధైర్యం చెప్పాడు. ఆఫీసులో చేరిన రోజు నుంచి ఆరతికి సాగర్ ఉంటే ఎంతో ధైర్యాన్నిస్తోంది. సాగరే ఉండి ఉండకపోతే ఆ ఆఫీసులో ఉద్యోగం చెయ్యలేక ఏనాడో మానేసి ఉండేది. ఆమె అందం, యవ్వనం ఆఫీసులో ప్రతి ఒక్కరికి అలుసుగానే ఉండేది. వారి ఆకలి చూపులు ఇకిలింతల మధ్య నిలబడగలిగిందంటే దానికి కారణం సాగర్ అనే చెప్పాలి. ఆరతి వయసు మనమరాళ్ళున్న ముసలి వాళ్ళు కూడా ఆరతిని నమిలి మింగేసేలా చూస్తుంటే ఆమెకి ఆఫీస్ అంటే భయం పట్టుకుంది. వీరందరి నుంచి తప్పించుకున్నా మరో 2 ఆకులు ఎక్కువ చదివిన మేనేజర్ బారి నుంచి తప్పించుకోవడం మాత్రం దినదిన గండంగానే ఉంది. వయస్సులో చిన్నవాడే, పెళ్లి కాలేదు, ప్రఖ్యాతిగాంచిన విటుడని పేరు మోశాడు. విచ్చలవిడిగా విలాసంగా తిరగడం కుదరదనే పెళ్లి చేసుకోలేదని వినికిడి. ఇంతవరకు అతని కళ్ళబడ్డ ఏ ఆడది తప్పించుకోలేదన్న లోకోక్తి కూడా ఉంది. ఇవన్నీ తెలిసిన ఆరతికి మేనేజర్ గదిలోకెళ్లాలంటేనే వణుకు పుట్టేది. కానీ తప్పదు. రోజుకి 10 సార్లన్నా ఆమెను పిలిచి ఎన్నో విధాలా పీడించే మేనేజర్ని చూస్తే ఆమె శరీరం అసహ్యంతో కుతకుత ఉడికిపోయేది. ఏ రోజుకా రోజు ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలన్నంత బాధ, ఆవేశం, చిరాకు కలిగేది. కానీ వెంటనే తనింటి పరిస్థితి గుర్తొచ్చి ఆ పని విరమించుకునేది. ఇవన్నీ తెలిసిన సాగర్ తనకి తోడుగా నిలిచి రక్షణ కల్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, పెళ్లి చేసుకుంటే తనకు ఈ చిత్రహింసలు తప్పుతాయి. ఇద్దరూ కలిసి ఈ సంసార బాధ్యతని మొయ్యవచ్చు. చెల్లాయి పెళ్ళి నాన్న పిఎఫ్తో చేసేస్తే తమ్ముడి చదువు తను చూసుకుంటుంది. వాడికి ఉద్యోగం వస్తే నాన్న బాధ్యత వాడే చేసుకుంటాడు. అప్పటి వరకే కదా నాకీ బాధ్యతలు అనుకొని ఆనందించింది ఆరతి. ఇన్నాళ్ళు తనో నడి సముద్రంలో ఉన్నట్లు ఎప్పుడైనా ఒడ్డుకంటూ చేరలేనా అని దిగులు పడేది. కానీ ఇప్పుడు సాగర్ అనే నావ తనని ఒడ్డుకి చేరుస్తుందన్న ధైర్యం వచ్చింది. సాగర్ నాన్నతో మాట్లాడతాడు. తమ పెళ్లికి తండ్రి మాత్రం కాదంటాడా? ఇంతకంటే మంచి సంబంధం నాన్న మాత్రం తేగలడా? నాన్నకు కూడా ఎంత ఆనందంగా ఉంటుంది వార్త. కానీ కట్నం ఇవ్వకుండా, నయా పైసా పెళ్లికి ఖర్చు చెయ్యకుండా తనకి ఉదారుడైన అల్లుడు, ఉన్నత భావాలు గల అల్లుడు వస్తుంటే కాదంటాడా? నేను ఆఫీస్లో ఉండగా వచ్చి ఉంటాడు.
నాన్న ఆ శుభవార్త చెప్పడానికే తీరికగా పిలిచాడు అనుకుంది. ఆనందంతో పరవళ్ళు తొక్కుతోందామె మనసు. గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. తండ్రి నోట ఆ శుభవార్త వినడానికి తహతహలాడుతోంది మనసు. సిగ్గుతో ఒళ్ళు గగురు పొడుస్తోంది. తండ్రి వైపు సూటిగా చూడలేక తల దించుకొని కూర్చుంది. మీ ఆఫీస్లో పనిచేసే సాగర్ అన్న అతను వచ్చాడమ్మా అన్నాడు గోపాలం ఆమె ఊహించినట్లుగానే. అంది ఆరతి తర్వాత విషయం చెప్పమన్నట్లుగా. పెళ్లి విషయం ప్రస్తావించాడు అన్నాడు. మళ్ళీ అంది వివరంగా చెప్పమన్నట్లుగా తండ్రి వైపు చూస్తూ. అతను అన్నీ చెప్పాడమ్మా. నేను అతనితో అన్నీ వివరంగా మన విషయాలన్నీ మాట్లాడాను. అతను ఎలాంటి వాడంటావు? ఆఫీసులో అతనికి ఎలాంటి పేరుంది? మంచివాడేనా అన్నాడు ఆమె వైపు చూస్తూ. ఇటువంటి విషయాలు తండ్రితో మాట్లాడటం ఇదే తొలిసారి. ఆడపిల్ల తన పెళ్లి గురించి తండ్రితో ఎలా మాట్లాడగలదు? సిగ్గుతో ముడుచుకుపోసాగింది. కానీ చెప్పక తప్పదని నెమ్మదిగా చాలా మంచివాడు నాన్న అంది. అతన్ని చూస్తుంటేనే ఆ సంగతి తెలుస్తోందమ్మా. ఆ నెమ్మది నమ్రత చూస్తుంటే ఎంతో బుద్ధిమంతుడిలాగే కనపడ్డాడు అన్న తండ్రి మాటలు విన్న ఆరతికి మేఘాల మీద పయనిస్తున్నట్లే అనిపించింది. ఇక తన కష్టాలన్నీ గట్టెక్కిపోయాయనుకుంది. మనసులోనే తండ్రికి ధన్యవాదాలు అర్పించుకుంది. లేచి నిలబడింది తన గదిలోకెళ్ళడానికి. లేచావేం? కూర్చో ఆరతి అన్నాడు ఇంకా ఏదో చెప్పాలన్నట్లుగా. పడుకో నాన్న, బాగా పొద్దుపోయింది అన్న ఆరతి మాటల్ని పూర్తి కానివ్వకుండానే అది కాదమ్మా, నేనొకటి అనుకుంటున్నాను అని ఆగిన తండ్రి వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ నిలబడింది. చూడమ్మా ఆరతి, నా పరిస్థితి ఇలాగుంది. ఇహ రేపో ఎప్పుడో తెలియని రోగం నాది. భారతికా చదువు అబ్బలేదు. ముందుగా దాన్ని పెళ్లి చేసేసి నువ్వు చేసుకుంటే బాగుంటుందమ్మా అన్న తండ్రి మాటలకి బిత్తరపోయింది. కొంచెంసేపు మౌనం వహించి తర్వాత అలాగే చేద్దాంలే నాన్న అంది ముక్తసరిగా. అది అలా ఇంట్లో కూర్చుంటే మనకి భారమే. ఆ భారాన్ని దింపేసుకుంటే మాధవ్ చదువు ఉంటుంది. అది గట్టెక్కితే నీపైనున్న మా భారం తగ్గుతుంది. ఈ రోజుల్లో ఎన్నేళ్ల పెళ్ళికొడుకులైనా దొరుకుతున్నారు. ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళకి పెళ్ళవడం కష్టం కాదు. భారతి పెళ్ళే మనకి సమస్య. చదువా అబ్బలేదు, పెద్ద కట్నమా ఇవ్వలేము. ఇప్పుడు నీ పెళ్ళి ముందైతే దాని పెళ్ళి జరగడం కష్టమే. వాడి చదువు పూర్తవడం కష్టమే. మనం అనుకున్నవన్నీ జరగవు తల్లి. పెళ్ళికి ముందు చేసే వాగ్దానాలు వేరు. పెళ్ళయ్యాకే స్వార్థం వీటన్నింటికి అడ్డు తగిలి ఆ వాగ్దానాల్ని మరిపింపజేస్తుందమ్మా. నీకింకా చిన్నతనం, అనుభవం తక్కువ. నేను ఇలాంటివెన్నో చూశాను, ఎన్నో విన్నాను. అందుకే చెప్తున్నాను, కాస్త నిదానంగా ఆలోచించు. నేను సాగర్తో అన్నీ వివరంగా చెప్పాను. ఆఖరిగా అతడిని అర్థించేదేమిటంటే మా భారతి భారాన్ని నీ మీద వేసుకొని మా ఆరతికి నాకు సహాయపడమని ప్రాధేయపడ్డాను. అతను ఆరతితో మాట్లాడతానని వెళ్ళాడు. మరి అతడిని ఒప్పించడం నీ చేతుల్లోనే ఉందమ్మా. భారతిని పెళ్లి చేసుకోమని చెప్పే బాధ్యత నీదే తల్లి. నన్ను అర్థం చేసుకో అమ్మా. స్వార్థపరుడిని అనుకోకు. నువ్వు కూతురువైనా కొడుకులా ఆదుకొని ఈ ఇంటిని నెట్టుకొస్తున్నావన్న సంగతి అందరికీ తెలుసు. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. వెళ్ళి పడుకో ఆరతి అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా నిమిరి వదిలిపెట్టాడు గోపాలం. తండ్రి మాటలకి తల తిరిగిపోయింది ఆరతికి. నెమ్మదిగా లేచి తన గది వైపుకి నడిచింది. దుఃఖంతో గుండె బరువెక్కిపోయింది. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు. ఆలోచనలతో తల బద్దలవుతోంది. తండ్రి చెప్పిందంతా నిజమేనేమో అనిపిస్తోంది ఒక్కోసారి. కానీ తను వివాహం చేసుకోవాలనుకున్న సాగర్ని ఇప్పుడు చెల్లెల్ని చేసుకోమని అడగాలంటేనే అదోలా అనిపిస్తోంది. ఇంతకీ సాగర్ అభిప్రాయమేమిటి? నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా? లేక నా పరిస్థితుల్ని చూసి జాలిపడుతున్నాడా? నా కుటుంబానికి అండగా ఎందుకుంటానంటున్నాడు? నాన్నలోనూ ఎంత స్వార్థం ఉంది? ఆయన మాటల్లో నా మీద అపనమ్మకంతో పాటు చెల్లాయి తమ్ముడి మీద తనకంటే అధిక ప్రేమ, జాలి స్పష్టంగా వెల్లడవుతోంది. లేకపోతే ఎందుకలా మాట్లాడతారు? వాళ్ళ మంచి చెడ్డల గురించి ఆలోచించినంత లోతుగా నా గురించి ఆలోచిస్తున్నారా? ఎంత వయసు పెళ్ళికొడుకులన్నా దొరుకుతారు. ఉద్యోగం చేసే నీకు పర్వాలేదనడంలో నాన్న ఉద్దేశం? ఒక్కనాడన్నా తన్ని కూర్చోబెట్టుకొని తన కష్ట సుఖాలు కానీ ఆఫీస్ విషయాలు కానీ అడిగారా? ఇల్లు ఎలా నడుస్తోందని ఆలోచించారా? కనీసం నీకు బట్టలున్నాయా అనైనా ఒక్కరోజు అడగని తండ్రి భారతి బట్టల గురించి, తమ్ముడి ఫీజు పుస్తకాల గురించి వాకప్ చేస్తారే? మరి నాన్నలో ఇంత భేదం ఎందుకొచ్చింది? నేను మాత్రం కూతుర్ని కానా? భారతి పెళ్లి గురించి ఆయనకున్న దిగులు వ్యక్తం చేస్తుంటే కంఠం రుద్ధమై కళ్ళంట నీళ్లు రావడం చూసి నా మనసు ఆర్ద్రమై నాన్న చెప్పింది నిజమే అనిపించింది. నా గురించి అలా ఆలోచించేదెవరు? మరి సాగర్ అభిప్రాయమేమిటో? సానుభూతితో మా కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశమైతే అభ్యంతరం చెప్పడు.
రేపు అతన్ని కదిపి చూసి అతని మాటల్ని బట్టి ముందు ఏం చెయ్యాలన్నది ఆలోచించాలి అనుకుంటూ కళ్ళు మూసుకుంది ఆరతి. మర్నాడు ఆఫీసులో ఎదురైన సాగర్ ఆరతిని మామూలుగానే పలకరించాడు. లంచ్ టైంలో తప్ప అతనితో మాట్లాడే అవకాశం చిక్కలేదు. ఇద్దరూ ఆఫీస్ బయటికెళ్ళి పక్కనే ఉన్న హోటల్లో ఓ మూలగా కూర్చున్నారు. సాగర్ 2 కాఫీలు ఆర్డర్ చేశాడు. ఆరతి ఆఫీస్కొచ్చిన దగ్గర నుంచి సాగర్ని గమనిస్తోంది. అతనిలోని భావాలని చదవాలని తాపత్రయపడుతోంది. అతనిలో ఏ మార్పు లేదు. మౌనంగా కూర్చున్న సాగర్ని చూసి ఆరతే అడిగింది, నిన్న మా నాన్నతో మీరు మాట్లాడారటగా? అవును అన్నాడు ముక్తసరిగా. నాన్న అన్నీ చెప్పారటగా, మరి మీ అభిప్రాయం ఏమిటి అంది మళ్ళీ ఆరతే. అదేమిటి ఆరతి, నిన్ను చేసుకోవాలనుకొని మీ నాన్నతో మాట్లాడాలని వెళ్తే ఆయన మీ చెల్లెల్ని చేసుకోమని బ్రతిమాలుతారేమిటి? ఆయన తన రోగం, కొడుకు, చదువు, భారతి గురించి చెప్పుకు బాధపడుతుంటే నిజంగా నా గుండె జాలితో నిండిపోయింది. ఆయన దగ్గర ఇంకేం మాట్లాడలేక నీతో మాట్లాడతానని లేచి వచ్చేశాను ఆరతి. ఆరతి, నాకిప్పుడేం చెయ్యాలో తెలియటం లేదు. నేనింకా ఆయనతో మాట్లాడి ప్రయోజనం ఉండదు. నువ్వే మీ నాన్నకి నచ్చజెప్పి మన పెళ్ళయ్యేలా చూడు అన్నాడు. మా చెల్లెల్ని చూశారా అంది అతన్నే పరీక్షగా చూస్తూ. ఎదురు చూడని ఈ ప్రశ్నకి తెల్లబోయి ఆరతి వైపు చూస్తూ ఊ అన్నాడు. పోనీ మా చెల్లినే చేసుకోకూడదు అంది తలదించుకొని. ఆరతి అన్న అతని పిలుపుతో తలెత్తి అతన్ని చూసిన ఆమె నయనాలు అశ్రుపూరితాలయ్యి ఉండడం చూసి సాగర్ మాటలు రానివాడిలా ఉండిపోయాడు. కాసేపటికి తేరుకొని ఆరతే సాగర్ని మళ్ళీ పలకరించింది. నిజమే సాగర్, రాత్రంతా ఆలోచించాను. నాన్న చెప్పిన మాటల్లో యథార్థం లేకపోలేదు. ఒక్కసారి ఆలోచించండి. నాకు పెళ్ళి అవ్వడం కష్టం కాదు. నా చెల్లెలికి చదువు తక్కువ. మాకు కట్నమిచ్చే తాహతూ లేదు. పెళ్లి ఖర్చు కూడా వద్దనే మీలాంటి ఉదారుడు దొరకడు. మమ్మల్ని అర్థం చేసుకున్న మీ వంటివాడు మా నాన్నకి అల్లుడిగాను, మా చెల్లికి భర్తగాను దొరకడం చాలా కష్టం. మీకు అభ్యంతరం లేకపోతే మా చెల్లెల్ని చేసుకోండి సాగర్. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇది త్యాగం కాదు. నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. మా భారతిని చేసుకుంటే మా కుటుంబానికి ఎంతో సహాయపడిన వారవుతారు. మీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేం సాగర్. ఒక్కసారి ఆలోచించుకోండి. నా నిర్ణయం విన్నారు. ఇంక మీరే చెప్పాలి అంది తాగిన కాఫీ కప్పుని ప్లేట్లో పెడుతూ. ఆరతి, నువ్వేనా ఈ మాటలు అంటున్నది? ఏమిటి, నీకేమన్నా పిచ్చిగానే ఎక్కలేదు కదా? నన్నెందుకిలా ఇరుకులో పెడుతున్నావు? మీ కుటుంబం యందు జాలి, దయ, సానుభూతి ఉన్నమాట వాస్తవమే. కానీ వాటితో పాటు నీ మీదుండే ప్రేమ వల్లే నీ బాధ్యతలన్నీ పంచుకోవాలనుకున్నాను. మీ చెల్లెల్ని చేసుకొని మీ కుటుంబానికి సహాయపడాలని మాత్రం కాదు. దయచేసి మీ నాన్నగారికి మన గురించి వివరంగా చెప్పి అంగీకరించేలా చెయ్యి. ఇంకా నన్ను ఆ విషయమై వేధించకారతి అంటూ ఆమె చేతుల్ని పట్టుకొని ప్రాధేయపడసాగాడు సాగర్. సాగర్, మీరు చెప్పిందంతా నిజమే. కానీ మన ఆలోచనలు మనకి రైట్ అనిపించినట్లే నాన్నకి తనవి రైట్ అనిపించవచ్చు కదా. దానికి తోడు ఆయనకి ఇంటి యజమానిగా బాధ్యత, అధికారం కూడా ఉన్నాయి. ఆయన మాటని కాదంటే ఆయన్ని అగౌరవపరిచామని, నిర్లక్ష్యం చేశామని బాధపడతారు. అందుకే మా చెల్లి పెళ్ళి, మా తమ్ముడి చదువు అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. మా నాన్న అభిప్రాయం తెలుసుకున్నాకే నా నిర్ణయం మారిపోయింది. నా మీద ఉన్న ప్రేమని మర్చిపోయి మా పట్ల ఉన్న జాలి, దయ, సానుభూతిని మా కుటుంబానికి ధారపోసి మా చెల్లెల్ని భార్యగా స్వీకరిస్తే మా కుటుంబం మీకు ఎంతో రుణపడి ఉంటుంది. ప్లీజ్ ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోండి. భారతి చక్కగా ఉంటుంది. దాని పెళ్లి మాకు సమస్యే. అదైపోతే నాన్నకి బెంగ తీరిపోతుంది అంటూ అతని చేతులు పట్టుకొని బ్రతిమాలసాగింది. నాకు కొంచెం టైం ఇవ్వు ఆరతి, ఆలోచించుకొని చెప్తాను అంటూ లేచాడు. వెనక ఆరతి కూడా నడిచింది. పట్టు విడవని ఆరతి సాగర్ని ప్రతిరోజు భారతిని పెళ్లి చేసుకోమని అడుగుతూనే ఉండేది. ఆఖరికో రోజు అతని చేత సరేననిపించింది. ఒక శుభముహూర్తాన గుడిలో వాళ్ళ పెళ్లి జరిపించి వేరే ఇంట్లో కాపురం పెట్టించి అక్కగా తను ఇవ్వగలిగింది ఇచ్చి తన బాధ్యతని తీర్చుకుంది. ఆ దంపతులిద్దరూ తనకి దండం పెడుతున్నప్పుడు వారిద్దరినీ చూసి మనస్ఫూర్తిగా ఆనందించి ఒక బాధ్యత తీరింది అనుకుంది. ఇంటికి వచ్చిన ఆరతిలో ఏదో వెలితి, ఏదో పోగొట్టుకున్నట్లు బాధ. నాది అనుకున్న వస్తువుని ఎవరికైనా దానం చేసినా అలాంటిదే మరొకటి కొనుక్కోవచ్చు. కానీ ప్రేమని మాత్రం రక్త సంబంధీకులకైనా అర్పిస్తే కలిగే బాధ ఎటువంటిదో త్యాగం చేసే వరకు తెలిసి రాలేదు ఆరతికి. ప్రేమించిన వ్యక్తి తనకి దూరం అయ్యాక కలిగే బాధ వర్ణనాతీతం. ఒకరితో చెప్పుకోలేని వ్యధ. చెప్పినా తనని హర్షించే వాళ్ళు, ఊరడించే వాళ్ళు ఎవరు? ఇన్నాళ్ళు తన బాధల్ని చెప్పుకొని కాస్త ఉపశమనం పొందేది ఒక్క సాగర్ దగ్గరే. కానీ ఇప్పుడు అతను తనకి పరాయివాడే. పరిస్థితులు తన చేత అలా చేయించాయి.
ఏదన్నా మాటల్లో చెప్పడం తేలికే, ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన బాధ ఏమిటో తెలిసేది అనుకొని ఓ పక్క బాధపడుతున్నా మరో పక్క రోగిష్టి తండ్రి ముఖంలోని ఆనందాన్ని చూసి తృప్తి పడింది. ఆరతి తల్లి లేని భారతికి తల్లిలా నిలబడి ఆ లోటు తీర్చావమ్మా అని తండ్రి అంటుంటే ఓ పక్క ఆనందం, మరో పక్క బాధ పెళ్ళుబికి వచ్చాయి. నాకు తల్లి లేదు, కానీ నాకు ఆ లోటు తీర్చేదెవరు అని మనస్సునే ప్రశ్నించుకుంది. తండ్రి మాటలు వింతగా అనిపిస్తాయి ఆరతికి. ఆరతి జీవిత నౌక పాత బాటలోనే ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ సాగిపోతోంది. భారతి సాగర్ల కాపురం హాయిగా సాగిపోతోంది. ఇంట్లో తమ్ముడు తన చదువు తప్ప మరే విషయాన్ని పట్టించుకోడు. తండ్రి రోగం మామూలే. యాంత్రికంగా ఆఫీస్కెళ్ళి వచ్చేది. ఆఫీస్లో సాగర్తో లోకాభిరామాయణం మాట్లాడుతూ తన కష్టాలని మర్చిపోయి తిరిగేది. మరలా మరొక భాగంతో కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే.